నమస్తే వెల్కమ్ టు జిఆర్ న్యూస్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన వీరిరువురు ఇప్పుడు ఒక్కటి కాబోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు అని అయితే చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేశారు. అంటే అప్పుడప్పుడు వీళ్ళు వచ్చే ప్రోగ్రామ్స్ కి కానివ్వండి, ఈవెంట్స్ కి కానివ్వండి, మనందరికీ హింట్ ఇస్తూనే ఉన్నారు. అంటే వీళ్ళు పోస్టులు పెట్టే ఏదైతే ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెడుతుండడం కూడా చూస్తుంటే అంటే వీళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారు, లేదు అంటే ఒక డేటింగ్ లో ఉన్నారని మనం ఊహించుకునే వాళ్ళం. సో ఆఖరికి వీళ్ళ ఎంగేజ్మెంట్ కూడా చాలా గోప్యంగా జరిగింది అని చెప్పొచ్చు. లాస్ట్ కి వీళ్ళ పెళ్లి డేట్ కూడా ఇవాళ జరగబోతుంది అని అంటే ఒక 3 to 4 days ముందు మనకి ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టి ప్రకటించారు, అధికారికంగా చెప్పారనమాట. సో వీళ్ళ వివాహం ఫిబ్రవరి 26వ తేదీన ఉదయం అయితే జరగబోతుంది. సో మరి అది కూడా ఉదయపూర్ ప్యాలెస్ లో అసలు ఎటువంటి హడావిడి లేకుండా జరగబోతుంది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు అండ్ అలాగే అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరవుతున్నారని చెప్పొచ్చు. సో మరి ఇంత గోప్యంగా ఇంత సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటున్నా అంటే ఇంత గోప్యంగా అసలు హడావిడి లేకుండా చేసుకుంటున్నారు పెళ్లి. అయితే ఈ పెళ్లి వేళలో మన రష్మిక మందాన గారికి సంబంధించిన ఒక చిన్న క్లిప్ అనేది వైరల్ అవుతుంది. సో ఆ క్లిప్ ఏంటి అంటే అప్పట్లో ఏదైతే మన రష్మిక మందన గారు అలాగే విజయ్ దేవరకొండ గారు కలిసి నటించిన సినిమా గీతా గోవిందం, ఆ సినిమాలో అందరికీ తెలుసు వీళ్ళిద్దరు కూడా కిస్ సీన్ ఏదైతే ఉందో ఆ కిస్ సీన్ చేసేటప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో ఆ కిస్ సీన్ చేసేటప్పుడు ఏంటంటే నాకు అది మొదటి కిస్ అన్నమాట స్క్రీన్ మీద. సో ఆ కిస్ పెట్టేటప్పుడు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. సో అది ఎట్లా చేయాలో నాకు అర్థం కాలేదు. అంటే నాకు మాత్రమే కాదు విజయ్ గారికి కూడా అదే ప్రాబ్లం. సో కాకపోతే అంటే చుట్టూ 200 మందికి పైగా కాస్టింగ్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ ముందు ఎట్లా కిస్ చేయాలనేది కొంచెం భయం వేసింది. సో మొత్తానికి అయితే ఎట్లానో ఒకలాగా ఆ సీన్ అనేది మేము కంప్లీట్ చేశామని అయితే రష్మిక మందన గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ వీడియో అనేది ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతుంది. అంటే అందరూ ఏమని చెప్తున్నారంటే కామెంట్ లో చూసుకుంటే, సో అంటే మొత్తానికి ఏదేమన్నా కూడా మొదటి కిస్ అనేది వాళ్ళు కాబోయే హస్బెండ్ కే ఇచ్చారు, లేదంటే కాబోయే వైఫ్ కే ఇచ్చారు అని అయితే ఆడియన్స్ అయితే చాలా ఒక హ్యాపీనెస్ అయితే కామెంట్ రూపంలో షేర్ చేస్తున్నారు. సో ఏది ఏమన్నా మొత్తానికి మనందరికీ ఫేవరెట్ కపుల్ అన్న విజయ్ దేవరకొండ గారు అండ్ అలాగే రష్మిక గారు ఒకటి కాబోతున్నారు. సో మా ఛానల్ తరపున ఇరువురికి కూడా హ్యాపీ మ్యారేడ్ లైఫ్. థ్యాంక్ యూ.